చూడు ఎట్లా చిట్టి ఓ చిట్టి పెరిగే పేకి చెప్పుల కాడ కూర్చొని నాటకాలు ఆడతాను. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు విజయవాడ అవుతున్నాము. ప్రస్తుతానికి నంద్యాల రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఏదైనా తిందామని జీరా రైస్ తీసుకొచ్చే ఎవరు తినకుండా కథలు పడతారు. చుట్టూ చూడండి కలర్ వేసింది. చెప్పులు ఇసిరేసింది అందరూ. ఓకే ఫ్రెండ్స్, హలో. ప్రస్తుతానికి మేము విజయవాడ పోవడానికి నంద్యాల రైల్వే స్టేషన్ వచ్చాము. చూడండి నంద్యాల రైల్వే స్టేషన్లో. హాయ్ చెప్పండి నాన్న. హాయ్ చెప్పండి. మేము విజయవాడకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నంద్యాల రైల్వే స్టేషన్లో ఉన్నాం అందరం. హాయ్ చెప్పు డాడీ. చిట్టి హాయ్ చెప్పు. హాయ్. చూడండి రైల్వే స్టేషన్ ఎంత అందంగా ఉందో. రైల్వే స్టేషన్ చూడండి, నంద్యాల ఎంత బాగా డెవలప్ చేశారు. సూపర్గా ఉంది. నంద్యాల ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటే చూడండి చిన్నారి జ్యోతిర్మయశ్రీ చిట్టి జ్యోతిర్మయశ్రీ ఏం చేస్తుందో. ఇక్కడ చూడండి చింటూ చిన్నారి అయితే పనుకొని ఉన్నారు, కానీ ఈ చిట్టికి నిద్ర రాలేదు. చూడండి ఎట్లా తిరుగుతుందో. చిట్టి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఇప్పుడే విజయవాడలో దిగామండి. ఇది విజయవాడ రైల్వే స్టేషన్. ఇక్కడ ఎవరు? తనుశ్రీ, వెంకట శ్వాసు, జ్యోతిర్మయ్. ఆమె జ్యోతిర్మయ్, ఆమె జ్యోత్స్న, జ్యోతిర్మయ్ కాదు. హాయ్, మేము విజయవాడకు వచ్చాం ఫ్రెండ్స్. చెప్పు డాడీ. విజయవాడకు వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు గుడి దగ్గరికి వచ్చాం. ప్రకాశం బ్యారేజ్, కృష్ణా నది. స్నానం చేయడానికి వచ్చాం. చింటూ హాయ్ చెప్పు. స్నానం చేయడానికి వచ్చామని. చిటే ఇది లాలా వసుకున్నావా? పోదామా దర్శనానికి? ఇప్పుడే దర్శనానికి పోదాం. స్నానం చేసిన తర్వాత దర్శనానికి ఉచిత బ్రష్ ఎక్కాం. ఇంద్రకిలాద్రి శ్రీ దుర్గా అమ్మవారి యొక్క కొండ మీదకి వచ్చిన తర్వాత ఇది బ్యాగులు పెట్టుకోవడానికి, ఇది మొబైల్ పెట్టుకోవడానికి, ఇది చెప్పులు పెట్టుకోవడానికి, దర్శనానికి వెళ్ళడానికి క్యూ. గుడి దగ్గర ఉన్న అక్కన్న మాదన్న గృహలు. గుడి దగ్గరికి పేకోవడానికి వాహనాలు చూడండి. మెయిన్ గుడి ఇది. ఇప్పుడు మనము విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చాం. చిన్నారి ఎక్కడికి వచ్చాం? విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం. చూడండి మీరు కూడా. అక్కడ చూడండి అమ్మవారి గుడి అది. ఇక్కడ కృష్ణా నది మీద ప్రకాశం బ్యారేజ్. విజయవాడలోని బాపు మ్యూజియంలోకి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ మన తనుశ్రీ
వెంకట సుహాస్తో పాటు ఉన్నాము. చూద్దాం మ్యూజియంలో ఏమేమి ఉన్నాయో. ఏమున్నాయి చింటూ? విజయవాడకు వచ్చామా? రండి. ఏం చూపించాలి డాడీ? మ్యూజియం చూపించాలా? ఇలా చూపించా. ఇప్పుడు విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చామని చూడండి. అలా మేయకుంటే లోపలికి పోతావా? మనం విజయవాడలోని రాజీవ్ గాంధీ పార్క్ వచ్చాము. చింటి ఎక్కడ వచ్చినా? విజయవాడ వచ్చాము. చిట్టి ఎక్కడ వచ్చాం? విజయవాడలోని రాజీవ్ గాంధీ పార్క్ వచ్చాం ఫ్రెండ్స్. లోపలికి ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ టికెట్ తీసుకోవాలి లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడే రాజీవ్ పార్క్లోకి ఎంట్రీ అయ్యామండి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఎక్కుదామా? ఫస్ట్ ఇక్కడ పోదామా? ఇక్కడ రావాలి, అందుకే మీరు అక్కడ పాక్కుంటే ఎక్కుతాం. ఆడుచింటూ చూడండి ఫ్రెండ్స్. ఉడతా పోతుంది, పారిపోతుంది. చిన్నారిని చూసి పాడిపోతుంది ఉడతా. పోయింట్ అదరండి. ఇంకేడంట అది లోపలికి పోయింటుంది. అక్కడ చూడండి డైనోసార్ ఉంది. డైనోసార్. పార్కు లోపల పిల్లలు ఆడుకోవడానికి ఎన్నో రకమైన ఉన్నాయండి చూడండి. ఏం తిరుగుతావు? అవన్నీ సాయంత్రం పుట్టినే వీళ్ళు తిప్పేది, ఇప్పుడు పగులు తిప్పరు. పార్కులో చూడండి చిన్నారి. చింటురారా పోయిరా పో. చిట్టి హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. చిట్టి కళ్ళు తిరుగుతాయి. చిట్టి హాయ్. సైలెంట్ అయిపోయింది. ఈ పార్కులో కూడా ట్రైన్ ఉంది తిప్పడానికి. పర్ హెడ్ 70 రూపాయలు అంట చూడండి. పాయరా చుట్టూ ఎగిరిపాయ. అట్లా బిర్రు పట్టుకో. చిన్నారిని లోపల పెట్టి భూగోళంలో తిప్పుతున్నాం ఫ్రెండ్స్. పట్టుకో చేతులు ఇస్తుంది. ఇంతనే చింటూ నువ్వు వద్దులే.
దూరంగా పాపకు దూరంగా, నువ్వు దూరంగా అట్లా పాప బాల్తో ఆడుకుంటుంటుంది. ఇది చూడండి, ఓన్లీ 5 మినిట్స్కి ఎంత 50 రూపీస్ కదా ఇది. ఈ చిన్నారి అల్లరికి తట్టుకోలేకుండా అందుకే దీంట్లో పంపించా 50 రూపాయలు ఇచ్చి. ఎగిరెగిరి ఇక ఆశరికి వచ్చా చిన్నారికి. రండి విజయవాడకి రండి, కానీ డబ్బులు దండిగా పెట్టుకోరండి విజయవాడకి వచ్చేప్పుడల్లా. ఇందులోకి పోతావా? మొత్తం దయ్యాలంటారు, నీ ఫ్రెండ్స్ అంతా ఇన్ని అంటారు. చిన్నారి నీ ఫ్రెండ్స్ అంతా అంటారు ఇడ. అది అన్నారు మమ్మీ నీ ఫ్రెండ్స్ అలా పక్కనే అంటారు దయ్యాలు. దీంట్లో పోసుకుంటే పాస్లో వచ్చేది. నైటు రాజీవ్ గాంధీ పార్క్ నుండి కృష్ణమ్మ ఘాట్ ఇక్కడ నుండి దుర్గమ్మ వారి టెంపుల్. ఇట్లా వస్తే ఇది ప్రకాశం బ్యారేజ్. దర్శనం పూర్తి చేసుకొని ఇంకా నంద్యాలకు వెళ్ళడానికి విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చాము. చిన్నారి దర్శనం అయిపోయిందే. పార్క్ చూసినావా? మ్యూజియం చూసినావా? ప్రకాశం బ్యారేజ్, బ్రిడ్జ్, నది, కృష్ణా నది అన్నీ చూసినావా? అయితే ఇంటికి పోదామా? ఇంటికి పోదామా? ఓకే బాయ్. విజయవాడ రైల్వే స్టేషన్ మీరు కూడా చూడండి, చాలా డెవలప్మెంట్ చేశారు. మన ఇండియా జెండా, ఇది పురాతన రైలు ఇంజన్, ఇది మన విజయవాడ రైల్వే స్టేషన్. బాయ్ ఫ్రెండ్స్.